హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూలవనం మనోహరం. ఫ్రెండ్స్, ఎన్నో ఆసక్తికరమైన గార్డెనింగ్ అంశాలను తెలియజేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? వర్షాకాలం మొదలైంది అంటే చాలు మన అడుగులన్నీ ఏ కొత్త వెరైటీ పూల మొక్కలు వచ్చాయి అని వెతుకుతూ ఉంటాము. ఎన్నో రంగురంగుల గులాబీలు పూల మొక్కలు ఉన్నా తనివి తీరలేదే, నా మనసు నిండలేదే, ఏనాటి బంధమో ఈ అనుబంధం, గులాబీ ఓ గులాబీ అని పాటలు పాడుకుంటూ రంగురంగుల పూల మొక్కల వైపు పరుగులు పెడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటి అందాల ఇంద్రధనుస్సు గులాబీ ఎదురైతే ఎలా ఉంటుంది? అలాంటి మొక్క దొరికితే, కనీసం అలాంటి గులాబీ అయినా దొరికితే ఎంత బాగుండును. చూసి ఆనందిస్తాం కదా. మీరు చూసింది సహజ సిద్ధమైన రంగుల గులాబీనే. ఇంట్లోనే రెయిన్బో గులాబీలను తయారు చేయవచ్చు. మీరు ఖచ్చితమైన ప్రభావాన్ని డూప్లికేట్ చేయలేకపోయినా మీరు తెల్లని గులాబీ మరియు ఫుడ్ కలరింగ్ ఉపయోగించి రెయిన్బో యొక్క తేలికపాటి వెర్షన్ను పొందవచ్చు. రెయిన్బో ప్రభావానికి తెలుపు లేదా లేత రంగు పూలతో సాధించడం చాలా సులభం. కార్నేషన్లు, డైజీలతో ఇంకా ఈజీగా ప్రయత్నించవచ్చు. తెల్లని గులాబీతో ప్రారంభించండి. ఇది రోజ్ బడ్ అయితే ఇంకా ఉత్తమం, ఎందుకంటే ప్రభావం కేశనాళిక చర్య, ట్రాన్స్పిరేషన్ మరియు పువ్వులో వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది. గులాబీ కాండం చాలా పొడవుగా కాకుండా కత్తిరించండి. రంగు పొడవైన కాండంపైకి ప్రవహించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాండం యొక్క మూలాన్ని 3 భాగాలుగా విభజించాలి. కాండం 1-3 అంగుళాల పొడవున కోతలు చేయండి. మీరు అందుబాటులో ఉన్న రంగులను ఎరుపు, పసుపు, నీలం లేదా పసుపు, సియాన్, మెజెంటా అనే 3 రంగులను ఉపయోగించి పూర్తి ఇంద్రధనుస్సును సాధించడానికి రంగుల శాస్త్రాన్ని ఉపయోగించవచ్చు. 3 చిన్న ప్లాస్టిక్ బ్యాగులు, 3 రబ్బర్ బ్యాండ్స్ మరియు ఒక పొడవైన గాజు గ్లాసును ఉపయోగించాలి. ప్రతి సంచిలో కొద్ది నీరు, 10-20 చుక్కల రంగును జోడించి కాండంలోని భాగాన్ని సంచిలో జోడించి రబ్బర్ బ్యాండ్తో భద్రపరచండి. ఇతర 2 సంచులను కూడా ఇదే విధంగా చేసి ఈ 3 భాగాల్లో ఒక గాజు గ్లాసులో ఆ పువ్వుని నిలబెట్టండి. మీరు 6 గంటల లోపలే రేకుల రంగును మారడం చూడొచ్చు. పువ్వు రంగు మారిన తర్వాత కాండం యొక్క కత్తిరించిన విభాగాన్ని కత్తిరించవచ్చు మరియు దాన్ని మంచినీటితో లేదా మన ఇంట్లో తయారు చేసిన ఫ్లవర్ ఫుడ్ సొల్యూషన్లో ఉంచవచ్చు. ఫ్రెండ్స్, నేను ఈ విధంగా లేత మందారను లేత ఆకుపచ్చ రంగులోకి మార్చి కొద్దిగా సక్సెస్ అయ్యాను. మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై